నేను నీకు సహాయకర్తగా నిలబడ. నీ గతమును బట్టి నేను మాట్లాడతానులే, నీ యొక్క పరిస్థితులను బట్టి నేను మాట్లాడతాను. నువ్వు ఏ పరిస్థితులను నా యందు నమ్మికించు, నీకు నేను సహాయం చేస్తాను. రక్తస్రావ రోగు ఏ పరిస్థితుల్లో దేవుని యొక్క వస్త్రపు చెంగును ముట్టుకొని విశ్వసించింది ఆయన అంటూ ఉన్నాడు, అమ్మా ఈ వస్త్రపు చెంగును బట్టి కాదు కానీ నీ విశ్వాసమే నేను స్వస్థపరుచు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో నమ్మిక మాత్రం ఉంచితే నువ్వేం చేస్తావంట, దేవుడి యొక్క కార్యాన్ని చూడడానికి అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో మన పరిస్థితులు బట్టి మనం వెనకాడుతుంటాం. అయ్యో గడిచిన వారం నేను రాలేదు, గడిచిన నెల బట్టి నేను దేవుని యొక్క సన్నిధికి వస్తలేదు, ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది, ప్రార్థిస్తే బాగుంటుందా ప్రభు. గడిచింది గడిచిపోయింది, జరగబోతున్న దాని కొరకు నువ్వేం చేయాలంట, ప్రయాస పడుచు ఉండాలి. హల్లెలూయా. గడిచింది గతించిపోయింది, దాని గురించి ఆలోచించు, దాని గురించి పట్టించుకోకు. ఇక ముందు ఏదైతే జరగవలసి ఉన్నదో దాని కొరకు నువ్వు ప్రయాస పడుకో. పోయింది, ఎలాగో గడిచిపోయింది. ఇక నుంచి ఆయన నీ సన్నిధి మానక, నీ సన్నిధి విడువక, నీ మందిరమునకు నేను దూరం కాక, నీ యందు నమ్మిక ఉంచి నేను ప్రారంభిస్తున్నాను. నా మార్గములన్నీ కూడా సరళము చేయని చెప్పని ప్రార్థించు.